సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిగ్రీ మ్యాథ్స్ టిప్స్ తెలుగు. సో ఆల్రెడీ మనం రియల్ అనాలిసిస్లో థర్డ్ యూనిట్ అయితే చేస్తున్నాం కదా నాన్న. ఏంటి లిమిట్స్ అండ్ కంటిన్యూటీలో ఇదైతే ఇంపార్టెంట్ ప్రాబ్లం అన్నమాట. సో మనం ఆల్రెడీ లిమిట్ అండ్ కంటిన్యూటీలో లెఫ్ట్ లిమిట్ ఎలా కట్టాలి, రైట్ లిమిట్ ఎలా కట్టాలి, ఇవన్నీ అయితే చూసాం కదా. సో ఈరోజు వీడియోలో మనం ఒక కొత్త మోడల్కి అయితే వెళ్తాం. కొత్త మోడల్ అని ఏం కాదు కానీ సో అసలు ఎలా అనేది అయితే చూద్దాం. సో వేరేది కాదు, కంటిన్యూస్లోనో కొత్త రకం అంతే. సో చాలా ఈజీగా అయితే ఉంటుంది, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సో లేట్ చేయకుండా ఫస్ట్ అయితే చూద్దాం. ఎగ్జామైన్ ద కంటిన్యూషన్ ఫర్ ద ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మన ఫంక్షన్ ఎంత ఇచ్చాను మోడ్ ఎక్స్ ప్లస్ మోడ్ ఎక్స్ మైనస్ 1 ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0,1 అయితే ఇచ్చారు. సో మనకు తెలిసి ఎలా రాసుకోవాలి. వీ హ్యావ్ మోడ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏంటన్నా ఎక్స్ గ్రేటర్ దెన్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 మైనస్ ఎక్స్ గ్రేటర్ దెన్ 0. అవునా, ఎక్స్ ఇస్ లెస్ దెన్ 0 ఫార్ములా ప్రకారం వేసుకున్నాం. ఈ ఫార్ములా మనకు ఆల్రెడీ తెలుసు కదా. సో మోడ్ ఎక్స్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు అంటే ఎలా రాసుకోవచ్చు, ఎక్స్ మైనస్ 1 కింద రాసుకోవచ్చు, లేదంటే మైనస్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 కింద అయినా రాసుకోవచ్చు. అవునా, నెక్స్ట్ ఎక్స్ మైనస్ 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0, ఎక్స్ మైనస్ 1 గ్రేటర్ దెన్ 0, ఈ విధంగా కూడా రాసుకోవచ్చు. అవునా నాన్న. సో ఇప్పుడు మనకి తెలుసు టోటల్ ఇక్కడ 5 కండిషన్స్ అయితే ఉంటాయి. అవి ఎలా అయితే చూద్దాం ఒకసారి. ఇవాళ చూడండి, మనకి ఎంత ఇచ్చారు నాన్న, ఇన్ఫినిటీ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ అయితే తీసుకోవచ్చు ఫస్ట్ వన్. ఓకేనా, నెక్స్ట్ మనకి ఇచ్చిన దాని ప్రకారం లిమిట్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చారు నాన్న, 0 ఒకటి ఇచ్చారు అండ్ 1 అయితే ఒకటి ఇచ్చారు. అవునా, ఇక్కడ చూడు, ఇక్కడ 2 ఫంక్షన్స్ ఎగ్జిస్ట్ అవుతాయి. ఫస్ట్ సింపుల్గా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది అండ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 ఫంక్షన్ అయితే 2 ఫంక్షన్స్ మనకు ఆల్రెడీ తెలుసు. అవునా, ఇప్పుడు చూడు అండ్ నెక్స్ట్ ఎలా అవుతుందంటే ఇక్కడ మధ్యలో కొన్ని టర్మ్స్ ఉంటాయి కదా నాన్న, వీటిని మనకి ఇన్ఫినిటీ టు 0 అని ఉంటుంది. అవునా, అక్కడ మనం ఏం రాసుకోవచ్చు అంటే ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 0 అని ఒక ఫంక్షన్ ఎగ్జిస్ట్ అవుతుంది అవదా, లెస్ దాన్ 0. అవునా, ఇది నెక్స్ట్ లెస్ దాన్ 1 అయితే వస్తుంది ఇక్కడ. అంటే 0 గ్రేటర్ దెన్ ఎక్స్ గ్రేటర్ దెన్ 1 అయితే ఈ మధ్యలో ఉన్న టర్మ్స్కి అయితే ఒక ఫంక్షన్ వస్తుంది. అవునా నాన్న. ఇప్పుడు చూడు, ఓకే ఇక్కడికి 4 వచ్చినాయి. 1 1 2 3 4 ఫంక్షన్స్ అయితే మనకు తెలిసినాయి నాన్న. ఇక్కడ 1కి ఇన్ఫినిటీకి మధ్యలో కూడా కొన్ని టర్మ్స్ ఉంటాయి నాన్న. అవునా, ఉంటాయా ఉన్నవా అంటే అక్కడ అర్థం ఏంటి నాన్న, అంటే అక్కడ ఏంటి, అక్కడ మీనింగు ఎక్స్ గ్రేటర్ దెన్ 1 అనే కదా. అంటే ఇక్కడ 1 కన్నా బిగ్ నెంబర్సే ఉంటాయి కానీ తక్కువ ఉండవు. రైట్ సైడ్ ఎప్పుడు పెద్ద నెంబర్స్ ఉంటాయి. సో అవునా, ఈ విధంగా ఇప్పుడు మనమైతే 5 కండిషన్స్ని ప్రూవ్ చేస్తాం. ఓకేనా నాన్న, చూసుకోవచ్చు. ఫస్ట్ది ఎక్స్ లెస్ దాన్ 0 అని తీసుకోవచ్చు. ఓకేనా, ఇగో ఎక్స్ లెస్ దాన్ 1. అవునా, ఎక్స్ లెస్ దాన్ 1. ఓకే, నెక్స్ట్ ఎక్స్ మైనస్ 1 లెస్ దాన్ 0 అయిపోయింది అంతే, ఇంకేమీ అక్కర్లేదు నాన్న. జస్ట్ ఇక్కడ ఎక్స్ మైనస్ 1 లెస్ దాన్ 0 అని అవతల పంపించుకుంటే చాలు, అయిపోయింది. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ కట్టాలి కదా, మోడ్ ఎక్స్ ప్లస్ మోడ్ ఎక్స్ మైనస్ 1. అవునా, ఇక్కడ మనకి మైనస్ ఎక్స్ అంటే ఇక్కడ మోడ్ ఎక్స్ అనేది, సో ఇక్కడ మనం ఎక్స్ లెస్ దాన్ 0 రాస్తున్నాం. అవునా, ఎక్స్ లెస్ దాన్ 0 అంటే ఒక్కసారి చూడనా, ఇది 0 అనుకుంటే కనుక ఎక్స్ లెస్ దాన్ 0 అంటే 0 కన్నా తక్కువ ఎలిమెంట్స్ ఉంటాయి. అంటే -1 ఉండొచ్చు, -2 ఎనీథింగ్, కానీ మైనస్ వాల్యూ కదా ఉంటుంది. సో అందుకనే నేను ఇక్కడ మోడ్ ఎక్స్ మైనస్ ప్లేస్లో ఏం తీసుకున్నా, మైనస్ ఎక్స్ అయితే తీసుకున్నాను. ప్లస్ మైనస్ ఆఫ్ మైనస్ ఎక్స్ మైనస్ 1 అంటే మైనస్ ఎక్స్ మైనస్ ప్లస్ 1 అంటే -2x ప్లస్ 1. ఓకేనా, ఇక్కడ వరకు క్లారిటీగా అర్థమైంది కదా. నెక్స్ట్ కేస్ 2 అయితే చూద్దాం. కేస్ 2 ఏంటన్నా, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే ఇప్పుడు ఫైండ్ చేయాలి, చూద్దాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మోడ్ ఎక్స్ ప్లస్ మోడ్ ఎక్స్ మైనస్ 1. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. అవునా, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే పెట్టు మోడ్ 0 మైనస్ 1 అంటే మోడ్ 0 ప్లస్ మోడ్ మైనస్ 1 వస్తుంది. అంటే మోడ్ తీసేస్తే కనుక ఖచ్చితంగా +1 వస్తుంది. ఆల్రెడీ ఇక్కడ -1 ఉంది కాబట్టి మోడ్ తీసేస్తే ఇంకా +1 వస్తుంది అని. అసలు మోడ్ మీనింగ్ ఏంటంటే ప్లస్ ఆర్ మైనస్ అని. ఓకేనా,
ఓకే, ఇక్కడ మోడ్ -1 కాస్త ఏమవుతుంది, +1 అయితే అవుతుంది. సో 0 + 1 అంటే 1. ఓకేనా, ఇక్కడ వరకు క్లారిటీగా అర్థమైంది కదా. నెక్స్ట్ కేస్ 3 నాన్న. కేస్ 3 ఏంటి అసలు? ఇప్పుడు కేస్ 3 అంటే ఏంటో చూద్దాం. సో ఇప్పుడు కేస్ 3 ఏంటి నాన్న? చూడు, మనకి ఇక్కడ రాద్దాం. x = 0 అయిపోయింది, అవునా? x = 0 అయిపోయింది, x <1 అయిపోయింది, x 0 అయిపోయింది. అంటే నెక్స్ట్ కండిషన్ ఎక్కడికి వెళ్తుందనో చూడు, ఇక్కడికి వస్తుంది. 0 > x > 1, అవునా? ఇక్కడికి ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇదే కన్నా ఇక్కడైతే ఉన్నప్పుడు ప్రజెంట్ ఇక్కడికి వద్దాం. అంటే ఇక్కడ చూడు, 0 అవునా, 0 > x > 1 అంటే ఇది దేనికి ఈక్వల్ అవుతుంది? ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఇక్కడ x అనేది 0 కంటే x పెద్దది, అవునా? ఇక్కడ x కంటే 1 పెద్దది. ఇక్కడ మీనింగ్ అది. 0 > x, 0 < x, x < 1, అవునా నాన్న? ఇది మీనింగ్. 0 < x, x < 1 అని మీనింగ్. ఇక్కడ చూడు, క్లారిటీగా ఆలోచించు. ఇప్పుడు మనం దీన్ని ఎలా రాసుకోవచ్చు? డైరెక్ట్గా ఇగో, x < 0, x < 0, x < 1, అవునా? x - 1 ఈజ్ ఏంటన్నా <0 అని అయితే మీనింగ్ ఇక్కడ, అంతే కదా. సో ఇప్పుడు మనం f(x) అయితే కడదాం. f(x) మనకి ఎంత ఇచ్చారు? ఇది నాన్న f(x) అంటే ఇప్పుడు మనం ఇదే తీసుకోవాలి, ఓకేనా? ఫంక్షన్ వాల్యూ కాబట్టి ఇప్పుడు ఇదైతే తీసుకుంటాం. mod x + mod x - 1 తీసుకుంటే కనుక చూడు నాన్న, ఒకసారి చూడు mod x + mod x - 1 వేసుకున్నా అంటే ఇక్కడ మనం ఎంత తీసుకొచ్చినండి ఇప్పుడు? mod x - x - 1, సో x × x - +1 అంటే ఇక్కడ -1 +1, ఓకేనా? సో ఈ విధంగా ఇప్పుడు ఈ రెండు అయితే క్యాన్సిల్ అవుతాయి, ఓకేనా నాన్న? ఇది ఇలా రాసుకున్నా అంతే, జస్ట్ సింపుల్. x × x - x -(-1 + 1) - కలిపితే ప్లస్ అయితే అవుతుంది, ఓకేనా? అది అక్కడ మీనింగ్ నాన్న. ఓకే, నెక్స్ట్ కేస్ 4 అయితే కట్టాలి. ఇప్పుడు కేస్ 4 ఏంటి? అది కూడా మనకు తెలిసినాను. కేస్ 4 ప్రకారం ఇది x = 1 అయితే ఇప్పుడు కట్టాలి. ఏంటన్నా? x = 1. ఇది రాయలేదా? ఓకే, రాసా. x = 1. సో mod x + mod x - 1లో 1 అయితే సబ్స్టిట్యూట్ చేస్తాం, అంతే. 1 - 1 అయితే 0. సో mod 1 అంటే 1, 1 + 0 = 1, అంతే, అయిపోయింది. సో నెక్స్ట్ లాస్ట్ కండిషన్ ఏంటన్నా? లాస్ట్ కండిషన్ వచ్చేసి ఏంటి? ఇది x < 1 అని అయితే చూపించాలి, x < 1 అని అయితే చూపించాలి. తీసుకొచ్చి సో f(x) వేసుకున్నాం డైరెక్ట్గా. సో f(x) mod x + <1 కాబట్టి వేసుకున్నాం. <1 అంటే అది 1 కూడా అవ్వచ్చు కదా నాన్న, 1.1 ఇది కూడా అవ్వచ్చు. సో డైరెక్ట్గా వేసుకున్నాం. సో దీన్ని బట్టి ఇప్పుడు మనం ఎలా వేసుకోవచ్చు నాన్న, ఒకసారి చూద్దాం. లిమిట్ 1, 0. సో f(x) = -2x + 1 అయితే x < 0, 1 అయితే 0 ఏంటన్నా 0 < x < 1, అవునా? 2x - 1 అయితే అంటున్నానా x <1, x <1 అని. ఓకే, ఇది మనకు వచ్చిన ఫంక్షన్ f(x) అయితే ఇలా వచ్చింది నాన్న లాస్ట్కి, అవునా? ఇదిగో x < 0 కడితే ఇలా వచ్చింది, ఓకే. నెక్స్ట్ ఈ కండిషన్కి ఏమొచ్చింది నాన్న? చూడు, ఇగో 1 అయితే వచ్చింది, ఓకే. నెక్స్ట్ 2x - 1 దేనికి వచ్చింది? ఇది దీనికైతే వచ్చింది. జస్ట్ మనం 1, 3, 5 తీసుకుంటాం. అంటే 1, 3, 5 కండిషన్స్ మాత్రమే, కేసెస్ని మాత్రమే మనం అయితే తీసుకుంటున్నాను, ఓకేనా? ఇప్పుడు మనం దీనికి లిమిట్ కట్టాలి. ఇక్కడ వరకు వచ్చిన దానికి మనం లిమిట్ అయితే కడుతున్నాను, అంతే. లిమిట్ కట్టి చూడు, లిమిట్ మనకు ఆల్రెడీ ఇచ్చారు నాన్న, గుర్తుపెట్టుకో. లిమిట్ ఆల్రెడీ మనకి ఇచ్చారు. ఎంత? 0, 1, అది మాత్రమే తీసుకో.
లిమిట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే సబ్స్టిట్యూట్ చేస్తున్నా. లిమిట్ ఎక్స్ టెండ్స్ టు లెఫ్ట్ లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 0 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 0 మైనస్. సో 0 లెస్ దాన్ అంటే 0 కన్నా తక్కువ అని అర్థం. ఇక్కడ చూడు ఎక్స్ పెద్దది 0 అంటే ఇక్కడ ఎంతనా మనం ఎంత వేసుకోవచ్చు, ఇక్కడ -2x + 1 అయితే వేసుకున్నాను. ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో ఎంత పెట్టాలి, 0 అయితే సబ్స్టిట్యూట్ చేశాను నేను. అంటే మనకి ఎంత మిగిలింది లాస్ట్కి, -2 × 0 అంటే 0 + 1 అంటే 1 అయిపోయింది. రైట్ లిమిట్ ఓకేనా. 0 ప్లస్ ఉన్నది చూసుకోవాలి. 0 ప్లస్ అంటే ఎంత వస్తుంది, ఇప్పుడు 1 వస్తుంది నా అవునా. 0 కంటే ఎక్స్ పెద్దది లేదంటే ఈక్వల్ కాబట్టి ఎక్స్ అయితే 1 అయితే తీసుకుంటాం. సో 1 తీసుకుంటే కనుక లిమిట్ ఎగ్జిస్ట్ అయింది అవునా. ఇక్కడ 1 రైట్ లిమిట్ 1 వచ్చింది, లెఫ్ట్ లిమిట్ 1 వచ్చింది. అంటే ఇప్పుడు లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అవునా. ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ అని అయితే రాస్తాం. నెక్స్ట్ ఇప్పుడు ఇచ్చిన దాని ప్రకారం లిమిట్ 1 అయితే తీసుకుంటాం. ఇది ఇంకా సింపుల్. 1 మైనస్ అంటే 1 = 1. సో పెడతాం. లెఫ్ట్ లిమిట్ అయిపోయింది అంతే. లెఫ్ట్ లిమిట్ అయిపోయింది అప్పుడే. నెక్స్ట్ రైట్ లిమిట్ 1 ప్లస్ అంటే ఎంత నాన్న, ఇక్కడ చూడు ఇదిగో 1 ఓకేనా. సో 2x - 1 2 × x ప్లస్లో 1 పెడితే 2 × 1 2 - 1 = 1. ఇక్కడ కూడా లిమిట్ అయితే ఎగ్జిస్ట్ అయింది నా. ఇక్కడ కూడా ఏమంటాం మనం, therefore లిమిట్ x టైమ్స్ టు 1 f of x is equal to f of 1. therefore f is continuous at x is equal to 1 అని రాస్తాం. అంతేనా, సింపుల్. సో ఈ విధంగా అయితే ఇక్కడ వరకు అయితే మనం చేసాం. సో నెక్స్ట్ వచ్చేసి సేమ్ మోడల్, జస్ట్ ఒక్కటే మారుతుంది గుర్తుపెట్టుకోండి. mod x - 1 + x - 2 అని ఇచ్చాడు. అండ్ లిమిట్స్ 0, 3 అనేది ఇచ్చారు మనం. అంతే, ఇంకేమీ మారలేదు. మిగతాదంతా సేమ్ టు సేమ్. ఇది ప్రాక్టీస్ చేయండి, ఖచ్చితంగా మీకైతే వస్తుంది నాన్న. ఓకేనా. సో ఒకసారి చూసుకోండి. మీరు ఏమైనా తప్పు చేస్తే కనుక ట్రై చేయండి. ఇన్ కోర్స్ మీకు రాకపోతే నాకైతే కామెంట్ చేయండి, నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. సేమ్ చూసుకోండి ఒకసారి. సేమ్ అంతేనా, x - 1 కడతాం. సో అలాగే కట్టుకుంటే అయితే వచ్చేస్తాం అంతే. ఇదిగో లిమిట్ కూడా కడతాం. అట్ x = 1 దగ్గరేమో లిమిట్ కడతాం. నెక్స్ట్ అట్ x = 2 దగ్గర కూడా మనం అయితే లిమిట్ కడతాం. అంతే అయిపోయింది. ఇది అంతేనా. ఓకేనా, అర్థమైంది కదా నాన్న. నెక్స్ట్ థర్డ్ వన్ అయితే చూద్దాం. ఇంపార్టెంట్ వన్, చాలా ఈజీగా కూడా ఉంటుంది, అర్థం చేసుకోండి. f of x is equal to e⁻1/x minus e⁻−1/x by e⁻1/x plus e⁻−1/x. చూడు, ఇఫ్ x నాట్ ఈక్వల్ టు 0 అని అయితే ఇచ్చాడు. అండ్ f of 0 is equal to ఎంతనైనా 1. గుర్తుపెట్టుకో, f of x is equal to 0. డిస్కస్ ద కంటిన్యూస్ అట్ x is equal to 0 అని అయితే ఇచ్చారు నాన్న. సరే చూద్దాం. ఇచ్చిన దాని ప్రకారం e⁻1/x మైనస్ e⁻−1/x బై e⁻1/x ప్లస్ e⁻−1/x దేనికి ఈక్వల్, x నాట్ ఈక్వల్ టు 0 రాసుకున్నా. f of 1 అయితే కనుక x is equal to 0 అదే తీసుకున్నా. అంటే జస్ట్ ఫంక్షన్ రాసుకున్నాను అంతే. మనకు తెలిసిన దాని ప్రకారం లెఫ్ట్ లిమిట్ అయితే కడుతున్నాను. లిమిట్ x టెండ్స్ టు 0 మైనస్ f of x is equal to లిమిట్ x టెండ్స్ టు 0 కంటే తక్కువ. అంటే ఇది 0కి ఈక్వల్ అవ్వలేదంటే ఖచ్చితంగా 0 కంటే చిన్నదే కదా నాన్న, అదే రాసుకున్నా. కట్ట అంటే e⁻1/xని బయట -1/xని అయితే బయటికి తీసుకుంటే కనుక అప్పుడు ఏమవుతుంది నాన్న, e⁻1/x² మైనస్ 1 e⁻−1/x ప్లస్ e⁻1/x² ప్లస్ 1 అయితే వస్తుంది. అంటే అప్పుడు ఇది అయితే క్యాన్సిల్. ఓకేనా. నెక్స్ట్ అప్పుడు మిగిలింది ఎంత, ఇక్కడ స్క్వేర్లోంచి ఒక్కటి మాత్రమే పోయింది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. e⁻1/x² మైనస్ 1 బై e⁻1/x² ప్లస్ 1 ఈక్వల్ టు e⁻−1/x వాల్యూ ఎంత నానా. సో ఇక్కడ స్క్వేర్ రాదు, సారీ. ఇప్పుడు మనకి ఇక్కడ ఎంత మిగిలింది, e⁻1/x మిగిలింది. ఇక్కడ చూడు, నేను ఆల్రెడీ ఫార్ములా వేసా, ఇది ఆల్రెడీ మనకు తెలుసు. e⁻1/x వాల్యూ అంటే ఎంత, 0
పెట్టా 0 - 1 బై e పవర్ -1/x హోల్ స్క్వేర్ ఉంది, అయినా కానీ 0 ప్లస్ 1. ఓకేనా నాన్న? ఈ విధంగా అయితే వస్తుంది అన్నమాట, గుర్తుపెట్టుకోండి. -1 అయితే వచ్చింది, లెఫ్ట్ లిమిట్ -1. రైట్ లిమిట్ అయితే కడదాం. సో రైట్ లిమిట్ కడితే చూడు సేమ్ తీసుకున్నాం, 0 ప్లస్ తీసుకుంటే కనుక సో ఇలా అయితే వస్తుంది. మనం e పవర్ 1/xని అయితే క్యాన్సిల్ చేస్తాం, బయటికి కామన్ తీస్తాం కాబట్టి. ఓకేనా? నెక్స్ట్ 1 - e పవర్ -1/x హోల్ స్క్వేర్ 1 + e పవర్ -1/x హోల్ స్క్వేర్ అవుతుంది. సో ఇక్కడ చూడు e పవర్ -1/x ఎంత వాల్యూ 0, అంటే 1 - 0 1 + 0 = ఎంత 1/1 అంటే 1. సో ఇక్కడేమో చూడనా, ఇక్కడేమో -1 వచ్చింది అవునా, ఇక్కడేమో +1 వచ్చింది, అంటే లిమిట్ ఎగ్జిస్ట్ అయ్యిందా? అవ్వలేదు. సో therefore x tends to 0 - f of x is not equal to లిమిట్ x tends to 0 ప్లస్ అని అయితే రాస్తాం, అంతే. సో దీన్ని బట్టి ఏమవుతుంది, లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వకపోతే కనుక దీన్ని ఏ కంటిన్యూటీ అంటాం నాన్న? జంప్ డిస్కంటిన్యూటీ అని అయితే అంటాం. సో ఏమంటాం నాన్న? జంప్ డిస్కంటిన్యూటీ అని అయితే అంటాం, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ 4th క్వశ్చన్ కూడా సేమ్ క్వశ్చన్ మీరే చెయ్యాలి, డెఫినెట్గా మీరైతే ప్రాక్టీస్ చెయ్యాల్సిందే. ఓకేనా? సేమ్ ఈ సమ్మైన ఎక్కడ తేడా ఉండదు, జస్ట్ మీకు ఎక్కడ తేడా వస్తుంది అంటే ఎక్స్ యాడ్ అవుతుంది అంతే, జస్ట్ ఎక్స్ యాడ్ అవుతుంది. కాబట్టి మీకైతే ఇక్కడ ఎక్స్ ప్లేస్లో 1 వస్తుంది కాబట్టి -1 క్యాన్సిల్ అయినప్పుడు 1 వచ్చి కంటిన్యూ అయితే అవుతుంది, అంతేనా? మిగతాది ఎక్కడ తేడా ఉండదు, చూసుకోండి ఒకసారి. ఓకేనా? సో మీరు కూడా ప్రాక్టీస్ చెయ్యాలి డెఫినెట్గా. ఓకేనా నాన్న? 5th వన్ అయితే చూద్దాం. ఇది కూడా అంతే, బట్ మీకైతే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇచ్చిన దాని ప్రకారం f(x) తీసుకొని ఉన్నాను, ఎక్స్ ప్లేస్లో 0 పెట్టాం, అండ్ ఫార్ములా 0 × 0. ఓకేనా? ఎక్స్ ప్లేస్లో ఎంత పెడుతున్నానా? 0 అయితే తీసుకోండి ఇక్కడ, అంటే 0 × e పవర్ 1/x వాల్యూ అంతా ఆల్రెడీ మనకు తెలుసు 0 అని. సో 0/1 + e పవర్ -1 e పవర్ 1/x అంటే 1 + 0, 1 + 0 అంటే ఎంత? ఇంకా 0, 0/1 అంటే 0, అంతే. ఓకేనా? నెక్స్ట్ రైట్ లిమిట్ అయితే కడతాం. లిమిట్ x tends to 0 ప్లస్ f of x is equal to లిమిట్ x tends to 0 ప్లస్ x పవర్ e పవర్ 1/x బై 1 ప్లస్ e పవర్ 1/x. ఓకేనా? మనకి ఇచ్చిన దాని ప్రకారం ఎక్స్ని అయితే 2 టైమ్స్ కామన్ తీసుకుంటాం, e పవర్ 1/xని తీసుకుంటాం కనుక మనకి ఎంత వస్తుంది? x బై e పవర్ -1/x ప్లస్ 1 ఈక్వల్ టు x ఈజ్ ఈక్వల్ టు 0, e పవర్ -1/x అంటే 0 వేసుకుంటాం, అంతే. అంటే ఇక్కడ కూడా ఎగ్జిస్ట్ అయ్యిందా అవ్వలేదా? ఎగ్జిస్ట్ అవ్విందా అవ్వలేదా? సరిగ్గా చూడనా? సో అవ్వింది. సో f ఈజ్ కంటిన్యూస్ అట్ x ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా నాన్న? ఇది నెక్స్ట్ 6th వన్ కూడా సేమ్ అంతే, ఒకసారి చూడండి, డెఫినెట్గా ట్రై చేయండి, చాలా ఈజీ అయితే ఉంటుంది నాన్న. ఓకేనా? భయపడద్దు, ఫస్ట్ సమ్స్ అయితే చాలా 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 ఇంపార్టెంట్, ఖచ్చితంగా ప్రాక్టీస్ అయితే చెయ్యండి. ఇంక నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, మీకు లెఫ్ట్ లిమిట్ రైట్ లిమిట్లు ఈ పార్ట్కి మీరు ప్రోస్ అవి ఉంటారని నేను నమ్ముతున్నాను. ఓకేనా? నెక్స్ట్ 7th వన్, ఇది ఇంపార్టెంట్ వన్. సో మనమైతే నెక్స్ట్ క్లాస్లో అయితే డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ మీకు చాలా ఎక్కువైంది వీడియో వచ్చేసి. సో నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసేద్దామా? ఓకే చేసేద్దాం. సింపుల్గా అయితే తేల్చి చెప్పేస్తా. గివెన్ దట్ f of x అయితే ఉంది, లిమిట్ n tends to infinity x పవర్ ఆఫ్ n 1 + x పవర్ ఆఫ్ n e పవర్ x మనకి ఇచ్చింది అయితే వేసుకున్నాం. ఫర్ ఆల్ ఈ x ఈజ్ గ్రేటర్ దెన్ లెస్ దెన్ 0 ఏది ఇచ్చాడు సంథింగ్, లిమిట్ ఎంతనన్నా? ఫస్ట్ వన్ x ఈజ్ ఈక్వల్ టు 0 అయితే తీసుకుంటాం, ఇచ్చిన దాని ప్రకారం అయితే. సో తీసుకుంటే మనం x ప్లేస్లో పెడితే కనుక x పవర్ ఆఫ్ n అంటే 0, సో 1 + 0 అంటే 0, ఎనీథింగ్ 0. నెక్స్ట్ ఇక్కడ x వాల్యూ అనేది 1 కంటే తక్కువ, గుర్తుపెట్టుకోండి. సేమ్ లిమిట్ n tends to infinity x పవర్ ఆఫ్ n ఈక్వల్ టు 0, లిమిట్ r పవర్ n వెన్ r గ్రేటర్ దెన్ 1. ఓకేనా? ఇది ఫార్ములాస్ అన్నమాట, ఇవి అయితే గుర్తుపెట్టుకోండి. లిమిట్ n tends to infinity x పవర్ ఆఫ్ n బై 1 + x పవర్ ఆఫ్ n
ఈ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్ అంటే 0, 1 ప్లస్ ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్ అంటే 0, ఈ పవర్ ఎక్స్ అంటే 0. ఇది ఆల్రెడీ మనకు తెలుసు కదా, సో సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. నెక్స్ట్ కేస్ 2 అయితే కట్టాలి. కేస్ 2 ఏంటన్నా, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అయితే కట్టాలి. ఇప్పుడు కట్టాము చూడు, యాస్టేజ్ అంతే అయిపోయిందా. కేస్ 4 ఏంటి, ఎక్స్ పెద్దది ఇక్కడ 1, అవునా, అది కూడా కట్టేసాం చూడనా. సో ఇదంతా కూడా ఎలాగంటే మనం ముందు చేసాం కదా నాన్న, మోడ్ ఎక్స్ మైనస్ 1 అని. ఇదే సమ్ టైపు అంతే, ఇంకెక్కడ మీకు ఏ డౌట్ అయితే ఉండదు, సేమ్ మోడల్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చిన దాని ప్రకారం మనకైతే లిమిట్ కడతాం, 0, లెఫ్ట్ లిమిట్ రైట్ లిమిట్ కడతాం నాన్న, అంతే. లెఫ్ట్ లిమిట్ రైట్ లిమిట్ కడతాం, ఈజీగా అయితే అయిపోతుంది సమ్. దీన్ని ఏమంటారు, జంప్ డిస్కంటిన్యూటీ అంటారు. ఓకేనా, సో ఈ విధంగా అయితే రాసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఏమైనా డౌట్ ఉంటే మాత్రం నాకు చెప్పండి, నేనైతే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్.